మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. పెట్టి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు విన్న ప్రతి అభిమాని కూడా చాలా ఆవేదనకు, ఉద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే మీరు మీ నాన్నగారు చనిపోయినప్పుడు కానీ, మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు కానీ, లేదంటే మీ పార్టీ నుంచి 23 మంది బయటకు వెళ్ళిపోయినప్పుడు కానీ మీ యొక్క కళ్ళల్లో కన్నీరు నాకు తెలిసి కనిపించలేదు. కానీ నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ కంటి నుంచి ఆ చన్నటి ధార, గొంతులో నుంచి ఒక బాధాకరమైనటువంటి స్వరము, హృదయం ఆవేదనతో నిండి ఉండడము, వాటితో మాట్లాడే మాటలు చూసినటువంటి ప్రతి అభిమాని కూడా చాలా ఆవేదనకు లోనయ్యాడు. అయ్యో, మా నాయకుడు ఎంత కష్టం వచ్చింది, ఎంత పెద్ద బాధ వచ్చింది అని. ఇదే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులకి చాలా ఆనందంగా ఉండొచ్చు, చాలా సంతోషంగా ఉండొచ్చు, సరైన శాస్తి జరిగిందని. ఎవరు కూడా ఇంత దారుణమైనటువంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ మహాపోతే ఒక 60-70 సీట్లు వస్తాయి, ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటుంది అనుకున్నారు. కానీ మీరు ఎలక్షన్ ముందు చెప్పారు, మీరందరూ కలిసి వచ్చిన నేను అభిమన్యుని కాదు చిక్కుకోవడానికి, అర్జున్ అని చెప్పారు. కానీ ఈరోజు అభిమన్యులాగే మీరు మిగిలిపోయారు. కేవలం 11 సీట్లతోనే ప్రతిపక్షం లేని పార్టీగా మిగిలిపోయారు. దీనికి ఈ రోజున అనేక మంది అనేకమైనటువంటి కారణాలు చెప్తూ ఉన్నారు. మీరు ఓడిపోవడానికి రకరకాలైనటువంటి డిబేట్లు, రకరకాలైనటువంటి విశ్లేషణలు, నిన్నటి వరకు మిమ్మల్ని కీర్తించినటువంటి ఛానల్స్ కావచ్చు, గొంతులు కావచ్చు, ఈ రోజున నేను మిమ్మల్ని దారుణాతి దారుణంగా విమర్శిస్తూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి విశ్లేషణలు చేస్తూ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. ఒకటి, సంక్షేమమే తప్ప అభివృద్ధి మీద ఎటువంటి దృష్టి కేంద్రీకరించలేదు. 5 సంవత్సరాల కాలంలో ఏదో బిస్కెట్లు వేస్తున్నారు అని, ఆ బిస్కెట్లు వేసేసి వ్యాపారం చేసుకుంటున్నారని ప్రతి ఒక్క వీధికి కూడా వాళ్ళు బలమైన ప్రసారం తీసుకువెళ్ళారు. డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, డబ్బులు తీసుకున్న వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అమ్మ మీకు కొన్ని పథకాలు వస్తున్నాయి కదా అంటే, వాళ్ళు మా డబ్బులు మాకే కదా ఇస్తున్నారు, మేము కట్టినటువంటి పన్నులే కదా మాకు ఇస్తున్నారు అన్నట్లుగా, అంటే అంత బలంగా వీళ్ళు తీసుకెళ్ళగలిగారు. ఇంకా మీరు కట్టుతున్నటువంటి పన్నులే మీకు ఇస్తూ ఉన్నారు, మీరు కడుతున్నటువంటి డబ్బులే మీకు ఇస్తూ ఉన్నారని. అదేవిధంగా ఇక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ సరైనటువంటి ఉద్యోగాలు లేక, లేదంటే కంపెనీలు రాక, అభివృద్ధి రోడ్లు అవి బాగులేవు అని చెప్పేసి వాళ్ళు దానితో ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండడం, పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అనడము, లేదంటే 3 పిల్లలు అనడము, ఇలా రకరకాల వ్యక్తిగతంగా ఎప్పుడైతే టార్చర్ పెడతా ఉన్నారో, వ్యక్తిగతంగా ఎప్పుడైతే అతన్ని రౌండప్ చేస్తూ ఉన్నారో అది కూడా వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు. చాలా వరకు కాపులు కావచ్చు, లేదంటే యూత్ కావచ్చు వ్యతిరేకం అయ్యారని అదొక విశ్లేషణ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో వాళ్ళ యొక్క సతీమణి, లేదంటే కోడలు కావచ్చు, వీళ్ళ ఆడవాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడారో అది బలంగా సానుభూతి రూపంలోనికి వెళ్ళింది, అది మీ మీద వ్యతిరేకంగా పనిచేసిందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పాస్బుక్ మీద మీ యొక్క ఫోటో లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ 2 కూడా ఈవెన్ ఎలక్షన్ ముందు రోజు, ఎలక్షన్ రోజు కూడా లైన్లో నిలబడిన వాళ్ళు, ఇగో మీరు వైసీపీని గెలిపిస్తే ఈసారి మీ భూములు మీకు ఉండవు, మీ యొక్క దస్తావేజులు మీ దగ్గర ఉండవు, వాళ్ళ దగ్గర ఉంటాయి, మీకు కేవలం జెరాక్స్ కాపీలు ఇస్తారు, మీరు బ్యాంక్ లోన్ పెట్టుకోవడానికి అవ్వదు, మీ భూములు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకుంటారు. ఇలా రకరకాలైనటువంటి విష ప్రచారాలు తీసుకెళ్ళినప్పుడు దాన్ని విరుగుడు మనము చేయలేదేమో అని
పార్టీ వాళ్ళు ఎక్కువగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్, ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూత పురాణాలు నోటుకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, అది పాజిటివ్ కన్నా నెగిటివ్గా ఎక్కువ మిగిలిందని చెప్తా ఉన్నారు. ఇలా అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు వీళ్ళు వ్యతిరేకం అవడం. ఎందుకు వ్యతిరేకం అయ్యారంటే వాళ్ళకి కావాల్సినటువంటి సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు, రద్దు చేయలేదు. డిఏ ఇస్తూ ఉన్నారు, డిఏ ఇవ్వలేదు. పిఆర్సీ సరైన విధంగా ఇవ్వలేదు. జీతాలు కూడా కనీసం 1వ తారీఖు పడతాయి అనుకుంటే ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. దానితో అధికారుల మీద అధికారులతో ఒత్తిడి చేయించి వాళ్ళ పని వాళ్ళు సరిగా చేసుకొని ఇవ్వటం లేదు. ఇలా రకరకాలైనటువంటివి. ఇక్కడ ఉద్యోగస్తుడికి ఏ రోజున జీతం వస్తుందో తెలియదు, కానీ పెన్షనర్కి మాత్రం 1వ తారీఖున వాళ్ళకి పెన్షన్ అనేది తెల్లవారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాలి. ఇక్కడ ఉద్యోగస్తులు కావాలా, లేదంటే వీళ్ళు సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళు కావాలా అంటే ఉద్యోగస్తుల కన్నా వీళ్ళే కావాలని మీరు ముందుకెళ్ళారు. మరి డబ్బులు తీసుకున్నటువంటి ఆ వ్యక్తులు ఏం చేశారు చివరికి? ఉద్యోగస్తులేమో శాలరీస్ టైంకి ఇవ్వలేదు, మాకు కావాల్సినటువంటివి మాకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకంగా వెళ్తే, వీళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున వ్యతిరేకంగా ఓటు వేయబట్టి ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పార్టీకి వచ్చిందని చాలామంది ఇదవుతూ ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ ముందు 2019 ముందు మీరు ఏ విధంగా అయితే జనాల్లోనికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క బాధలు చూసి మీరు నవరత్నాలని మీరు డిజైన్ చేశారో, ఈ డిజైన్ చేసినప్పుడు అవి ఇస్తున్నాను కదా అనుకున్నారే కానీ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా దాన్ని స్వీకరిస్తున్నారు, ఎటువంటి మెంటాలిటీతో స్వీకరిస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్నది, దాని నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా మీడియా చెప్తూ ఉంది, చాలామంది యూట్యూబ్లో పెడతా ఉన్నారు, వీడియోలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించే కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే మీకు జనాలకి మధ్య వారధి సరైనటువంటిది లేదు. ప్రతి ఊర్లోనూ కూడా కార్యకర్తలు అనే వాళ్ళు ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లతో పని సరిపోయింది, కానీ కార్యకర్తలు ఎవరు పట్టించుకోలేదు. ఇటు మీరు పట్టించుకోలేదు, ఇటు ప్రజలు పట్టించుకోలేదు. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళని అటు జనాలు పట్టించుకోలేదు. ఎందుకంటే మీరు జనాలకు డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు. వాళ్ళు జనాలకు ఎప్పుడైతే డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారో కార్యకర్తలు జనాలు పట్టించుకోలేదు, అలాగని మీరు పట్టించుకోలేదు. వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశకు లోనైపోయారు. నెక్స్ట్ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే సినిమా స్టార్లు, లేకపోతే సెలబ్రిటీస్, మధ్యతరగతి పై తరగతి వాళ్ళు కంప్లీట్గా మీకు ఎగెనిస్ట్ అయిపోయారు. ఎగెనిస్ట్ అయిపోవడమే కాదు, వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క నెగిటివిటీని చిన్న స్థాయి వరకు బలంగా మీ దగ్గర సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఇంజెక్ట్ చేశారు. ఇదిగో ఈ రోజున నీకు 5,000 ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నారని చెప్పేసి నువ్వు ఓటేసినట్లయితే నువ్వు మోసపోతావు, నీ బిడ్డలు మోసపోతారు. ఇదిగో ఈ రోజున రాష్ట్రాన్ని నెక్స్ట్ వచ్చినట్లయితే రాష్ట్రాన్ని నమ్మేస్తారు. ఇలా రకరకాలైనటువంటి ప్రచారం ఎప్పుడైతే కిందకి వెళ్ళిందో వాళ్ళు కూడా కొంతమంది ప్రభావితులయ్యి రావాల్సిన ఓట్ బ్యాంక్ రాలేదని అందరూ కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక చరిత్ర అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండి మీ వెనక కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ కోసం ధైర్యంగా నిలబడండి. తప్పకుండా వాళ్ళు కూడా మీకోసం నిలబడతారు. చరిత్రలో ఈరోజు చీకటి రోజే కావచ్చు, ఇంకొక రోజు వెలుతురు వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. మళ్ళీ మీరు రానున్న రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతారు. థ్యాంక్ యూ.